Praise the Lord. All of you, my Facebook viewers. Thank you, Jesus. Thank you, Lord. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో నా తరపున మా కుటుంబం తరపున మెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి యేసయ్య ఇచ్చిన కృప ద్వారా, ఆయన చూపించిన ప్రేమ ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, కనికర పూర్ణుడా, నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అగు దేవా, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, కొండలకు దేవా నీకే స్తోత్రాలు, లోయలకు దేవా నీకే స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు, సర్వాంతగామి నీకే స్తోత్రాలు, లోకమునకు ఉప్పైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. లోకరాజ్యాలను పరిపాలించే దేవా నీకే స్తోత్రాలు, భూమి ఆకాశాన్ని సృజించిన మా దేవా నీకే స్తోత్రాలు ప్రభా. రాజ్యాలను తరాలను చేసిన దేవా నీకే స్తోత్రాలు, బలవంతుడైన దేవా నీకే స్తోత్రాలు, సాగర తరంగాల గల దేవా నీకే స్తోత్రాలు, సత్య జీవ దేవా నీకే స్తోత్రాలు, సర్వేశ్వరుడగు దేవా నీకే స్తోత్రాలయ్యా. మా పితృడైన దేవా నీకే స్తోత్రాలు, అమరుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. స్వర్గాధిపతి అయిన దేవా నీకే స్తోత్రాలు, పరమ పవిత్రుడైన దేవా నీకే స్తోత్రాలు, వాగ్దానం నిచ్చి నెరవేర్చిన దేవా నీకే స్తోత్రాలు, మాతో నిబంధన చేసుకుని దానిని నెరవేర్చిన దేవా నీకే స్తోత్రాలు, నిరీక్షణ కర్తైన దేవా నీకే స్తోత్రాలు, దయామయుడా నీకే స్తోత్రాలు, కరుణా సంపన్నుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. రక్షకుడైన దేవా నీకే స్తోత్రాలు, శిక్షకుడైన దేవా నీకే స్తోత్రాలు, ధర్మమును పాటించు దేవా నీకే స్తోత్రాలు, సైన్యములకు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రాలు, నా దేవా నా దేవా నీకే స్తోత్రాలు, జీవదాతి అయిన దేవా నీకే స్తోత్రాలు, నన్ను చూచుచున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. దర్శనమిచ్చు దేవా నీకే స్తోత్రాలు, జీవమునకు ప్రాణమిచ్చు దేవా నీకే స్తోత్రాలు, సర్వాంతగామి సర్వము నెరిగినవాడా నీకే స్తోత్రాలు, నిత్యము స్తుతించబడుతున్న స్తుతులపై ఆరాధన అర్హుడా నీకే స్తోత్రాలు ప్రభా. రహస్యాలను బయలుపరిచే దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఐశ్వర్యంగల దేవా నీకే స్తోత్రాలు, అవసరతలను తీర్చే దేవా నీకే స్తోత్రాలు ప్రభా. జయమునిచ్చు దేవా నీకే స్తోత్రాలు, నీతిమంతుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. పాపములను మన్నించు దేవా నీకే స్తోత్రాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడా నీకే స్తోత్రాలు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రాలు, ధవలవర్ణుడా నీకే స్తోత్రాలు, రత్నవర్ణుడా నీకే స్తోత్రాలు, 10,000లో అతి సుందరుడా నీకే స్తోత్రాలు, అతి కాంక్షణీయుడా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్యా. వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలయ్యా. నిత్యము మమ్మల్ని పాలించుచున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభా. ఆది నుంచి అంతం వరకు నడిపించే దేవా నీకే స్తోత్రాలు ప్రభా. మా ఆనందానికి కారణభూతుడా నీకే స్తోత్రాలు. వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా. రిబా షకోటో రిక్లిబా షెక్రి బహాంతో రికలబా లెబ్రహాంతో రికా సిక్రబా లిబ్రా షరా కరా కరాబా రాబా రిగా రగ రాబా రిగా లబా షికాతో రికా. స్తోత్రాలు. వందనాలు పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలయ్యా. తేజోమయుడా నీకే స్తోత్రాలు ప్రభా. రిబా షికాతో రిక్కి లేబా రక్లాబో సిక్రేబా రాబా లేబ్రాబా షిక్రాబా డిక్రాబా షెక్రీబా లాబా రికా రాబా షెకే రూబ్లా రకా దిరి కరాబా షెకే రిగా రాబా షెకే దురాకాబా లబ్రా షెంద రికా లుబ్రా కాబా ఓ రికా బాబా 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 డరోకో షికాతో రికా లాబా లేబ్రే షెకి రికాతో రికా అబ్రకాషకోతో రికా లాబా బాబా ఓ రి మా 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 మా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు ప్రభా. పవిత్రాత్ముడా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్యా. తండ్రి శుక్రవారం రోజున ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవా
ఆదివారానికి ముందుగానే ప్రభా ప్రిపరేషన్ అవుతున్న ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. విడుదల నాయకుడా నీకు స్తోత్రాలు ప్రభా. రేగే షేగే దురా కబా అబ్రకా షిబ్రా అల్బహాతో రిక షడ షండ మండ రండ మరండ రమాండ రబాండ రిబాండ మరాంట లీక్రాంట షక్రాంట మరకటాంట షకేంట కెరేంట మరకసో అడ్బరా షో క్లికా అందెహే దికా రబా సెరే అల్బెహే దరా షోబ్రా మర్బకాంతో రిక్లిబా అద్బహాంతో రిక్కే షెదా మర్బహాంతో రిక్కే లిరబా ఆబ్రికే షెబ్రికేతా మర్బహాంతో రిమలక షో ఆగ్రేక్లేబ్రా షోబ్రా మగ్రబా షబో రిబు దురు ఆబ్లెహే తరకతో రబా రోబ్లెకే షిక్రబా రబా రేగే బాబా 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 బా దిఖరా బాబా బా షికాతో రికా బాబా ఓ రి బాబా 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 బా ఓ రికా మామా మామా షకా రికాతో రికా లాబ్రాబా ఊరామా షెకే ది రికా బాబా ఓ బ్రకా షిక్రబా రదరబా ఆబ్రహంతో రికలా షోకో రేకే రిబా బాబా 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 ఓ రి మా 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 పరిశుద్ధాత్మ దేవాని స్వాగతం పలుకుచున్నా. పరిశుద్ధాత్మ దేవా నువ్వు దిగిరమ్మయ్యా. నీ కార్యాలు అద్భుత కార్యాలు యేసయ్యా. ఘనమైన కార్యాలు చేయువాడా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు పరిశుద్ధాత్మ దేవా. రేకే టబా రాటో సీతా రబా లబో రేక్లా బ్రాకా బ్రూ అబ్రికా షొక్రోబో ఆబ్లెహే దరా హలాబా రికా షిక్రా బాబా బాబా రాకమా షకమా రికా దోరో అబ్రికే షేక్రే బ్లాబా రబా ఓ రికామా షేకే రికా దూరా అబ్రేకే బ్రాక్లోబ్రా రబా లిబ్రా బాబా బా రాకా షోకో రికే లిబ్రా అబ్రా షన్బోరా త్రోబ్లా రాబ్రేకే షిబ్రా కోతో అబ్రే దిబ్రా షోబ్రా రాగ్లా బాబా షోబ్రా రేకే షక్రీ బాలోసే మగ్రోకో తోక్రోలిక్రాబా అబ్రాన్ సోబ్రా దిగ్లా బ్రాబా షోబా రిబ్లాకా to rikle bra dosa abreshe brekre brakla bra bra rama. Connect with God, Holy Spirit connect with Rika Shikra Bakrebra Obra Shobra Ko Brika Lobraba Obra Chara Dibre Lebra Baba Obra Kaba Baba Shikra Baba. పరిశుద్ధాత్మ దేవా అయ్యా ఎవరెవరి లైవ్లోకి వచ్చి ఉన్నారో ప్రభా. గెస్ట్ మనీ ప్రేయర్ చర్చ్ రికా రాబా బాబా షికా రకా రాబా రికా బాబా షికా రగా బాబా బక్కా గారు పరిశుద్ధాత్మ దేవ తాకండి తాకండి. యేసు నామంలో వారు చేస్తున్న పరిచర్ను మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్న నజరుడని యేసు నామంలో వారు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో వస్తున్నారో పోయేదారిలో వచ్చేదారిలో కాచి కాపాడండి ప్రభా. అయ్యా ఇంకా పరిచర్ని హెచ్చించండి. కుటుంబాన్ని కూడా తండ్రి మీరు తండ్రి కాచి కాపాడండి. బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్న తండ్రి యేసు నామంలో ఇంకా సేవను విస్తరింపజేయండి అయ్యా. అయ్యా నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఓ బ్రకాబ్రా ఓ రీమా షేక్రీ బాలాబా ఓ బ్రకా షికారా బ్రికారాబా ఓ బ్రికా షేక్రే బాలాబా షికారాబా ఓ రికా బాబా రికా షిక్రా బాలాబా. ఇంకా అనేక డోర్స్ ఓపెన్ అవబోతుంది మీకు. ఇక బక్కా ఎలియా గారు ఇంకా అనేక డోర్స్ ఓపెన్ అవబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు అనేక డోర్స్. ఐఎమ్ సీ రైట్ నౌ. ఇంకా అనేక బ్లెస్సింగ్స్ ఓపెన్ అవబోతుంది. శీఘ్ర బాలాబా కొన్ని పరిస్థితులు తారుమారు చేయబోతున్నాడు దేవుడు. శీఘ్ర బాబా ఇంకా మీరు ఆ ప్రార్థన అనేక విషయాల్లో ప్రేయర్ చేస్తున్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ విషయాల్లో నా బ్లెస్సింగ్స్ రావాలని అవన్నీ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. శీఘ్ర బ్లికే రిక్రబా అబ్రాంతో రిక్లేమా షెక్రిబా లబ్రా షోబ్రా రా డా రా కాలిబ్రా. చిన్న కుమారుడు వివాహ విషయంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. రికా షిక్రాబా లేబ్రే షెక్రిబాలాషా రామా షటో రికెటా మక్రకాటో లికే రుగ్రా బాబా అబ్రాహంతో రిక్లే మారా షెకే రేబ్లే బారో షక్రోబో రోబ్లికాంతో రిక్లా బాబా రోబ్రికారా బాబా రికా షిక్రా బాబా రకా బాబా షికరాబా దో రోబ్రోబోబో రే బాబా షకా రబా శవా బాబా రిమా షకా రబా లబా రేకే షెక్రి బాబా ష ఆబ్రహతల హతర బాబా ఓ రికా బాబా బాబా. సంఘాలలో విడిచి వెళ్ళిన వారు
రాబోతున్నారు. సంఘాలలో మరి ముఖ్యంగా కొత్త ఆత్మలతో దేవుడు నింపబోతున్నట్లుగా మాట్లాడుచున్నాడు. అనేక మంది ఈ అంత్యకాల దినముల్లో దేవుడు రైట్ నౌ ఆయన చూపిస్తున్నాడు. ఈ అంత్యకాల దినముల్లో అనేక మంది కొంచెం కష్టాలలో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఎవరి ద్వారా అయినా ప్రభు నమ్ముకుని ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, కిక్కర్ ద్వారా అనేక విషయాలలో ప్రజలు ఒక్క చిన్న మెసేజ్ ద్వారా, పాట ద్వారా నమ్ముకొని వాళ్ళ హృదయాన్ని క్రీస్తుకి అంగీకరించి అనేక మందిని ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో, ఆయా గ్రామాలలో ఉన్న సంఘాలకి పరిగెత్తుకుంటూ ప్రజలు రాబోతున్నట్టుగా నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఆల్రెడీ దేవుడు దేవదూతల్ని పంపించాడు. చాలా దేవదూతలు సంచరిస్తున్నాయి. ఒకవైపు సాతాను ఎవరిని మింగుదునా అని భూమి అంతా సంచరించుతూ అనేక మందిని, ప్రజలని పాపంలోకి, శాపంలోకి, పరిశుద్ధత లేకుండా ఫోన్ వైపుకి ఏదేదో వాడు నాశనం చేస్తుండగా, సూసైడ్స్కి లేకపోతే యాక్సిడెంట్స్కి సాతాను గురి చేస్తుండగా, అనేక మందిని నరకపాలు చేస్తుండగా, కానీ దేవుడు చూస్తూ సింహాసనం పైన ఊరికే కూర్చోలేదంట. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కన్నీరు విడుచుచున్నాడంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఆయన దేవదూతల్ని పంపించినాడంట. ఆయన పంపించి ఒక్కొక్క ఆత్మని పట్టుకోబోతున్నాడంట యేసయ్య. అనేక మార్గాల్లో దేవుడు పంపించినట్లుగా చూపిస్తున్నాడు. దేవదూతలు సంచరిస్తున్నారు భూమి మీద, పరిశుద్ధ సంఘాల్లో సంచరిస్తున్నారు దేవదూతలు. రైట్ నౌ ఐఎమ్ పరలోకం నుంచి దేవదూతలు సంచరించి అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించి, సంఘంలోకి కొత్త ఆత్మలతో, నానావిధ ప్రాబ్లమ్స్తో సంఘంలోకి వచ్చినప్పుడు వారు సంఘంలో ఆదరణ పొంది, సంఘంలో స్వస్థత పొంది, సంఘంలో, మందిరంలో, చర్చెస్లో వారు ఆనందింపజేసుకొని, అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా వారు హృదయం మార్చబడి, దేవుడు ఆ కఠిన హృదయాల్ని మార్చి, పరిశుద్ధాత్ముడు తాకి వారు ప్రభు వైపు తిరిగేలాగా కార్యాలు జరగబోతున్నట్లుగా దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు. షాకో రెడా రే ఆబ్రకలాబా షికరకలాబా. మరి ముఖ్యంగా నేను కన్నీటితో ప్రార్థన చేశాను. చూసినట్లయితే కర్నూలు దగ్గర ఆ బస్సు తగలబడి 20 మంది వరకు చనిపోయారు. రంగారెడ్డిలో మన 4 days బ్యాక్ చూసినట్లయితే 20 మంది లారీ ఢీకొని బస్సు మీదకి వెళ్ళిపోయి రాళ్ళు, జెల్లంతా పడి ఒక 20 మంది వరకు చనిపోయారు. ప్రభా, ఏంటి ఇలా ప్రజలు చనిపోతున్నారని దేవుణ్ణి కన్నీళ్ళతో నేను గదిలో అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, తన దేవదూతల్ని రోడ్లపైకి ఎర్లీ మార్నింగ్ పంపించబోతున్నాడు. ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్స్ జరగకుండా దేవుడు ఆపబలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దూతలను పంపిస్తానన్నాడు. నేను దూతలను పంపించి కావలి ఉంచుతాను. అనేక మందిని ఆ యాక్సిడెంట్స్ నుంచి, ఆ సూసైడ్ నుంచి, ఆ మరణ కాడి నుంచి తప్పించి నేను నా సొత్తుగా మార్చుకోబోతున్నాను, నా ప్రజలుగా మార్చుకోబోతున్నాను. ఆ చీకట్లో ఉన్న వారిని నేను వెలుగులోకి తీసుకురాబోతున్నాను. ఆ పాపంలో ఉన్న వారిని, ఆ శాపంలో ఉన్న వారిని నా రక్తంతో కడిగి నేను శుద్ధీకరించి నా రాజ్యంలోకి, పరలోక రాజ్యానికి నేను సిద్ధపరచబోతున్నానని దేవుడు క్లియర్గా చూపించాడు. ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక దేవదూతలను పంపించి ఆ సూసైడ్స్ని, ఆ యాక్సిడెంట్స్ని, ఆ నరహత్యల్ని దేవుడు ఆపబోతాడు. ఆ కామాంతకులకి కఠినమైన హృదయాల్ని దేవుడు మార్చబోతాడు. ఆ పాపపు ఊబిలో పడి అనేక మందిని పాడు చేస్తూ రేపిస్టులుగా మారి దేశాన్ని పాడు చేస్తున్న అటువంటి
వారిని దేవుడు మార్చబోతున్నట్లుగా క్లియర్గా దేవుడు చూపించాడు. షాకో దిరిక్లా హబ్రకా షెక్రిబ్లా రేకే బ్రాలా షోక్రోబ్లీ ఆరాహాతో బ్రీక్లేబా షోక్రో మీరికా తోబ్రా లేబ్రేబా. ఆ బలవంతుని దేవుడు బంధించబోతున్నట్లుగా దేవుడు చూపించాడు. రేకే షికరబా లెబ్రే షకరబా. ఆ దేశంలో, రాష్ట్రాలలో, ప్రపంచాలలో ఆ తిరుగుతున్న ఆ బలవంతుడు ఎవరిని మింగుదునా, ఎటువైపు చూసి ఎవరిని పాడు చేతునా అని చూస్తున్నా ఆ దెయ్యపు శక్తిని, ఆ చీకటి శక్తిని, ఆ దుర్మార్గుణ్ణి దేవుడు బంధించి నరకాగ్నిలో కాల్చివేయబోతున్నాడు. రాబా టారా మరా రిక్లా బ్రోహో బ్రికా రికా లబా రబా. అయితే అంత్య దినాల్లో దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. వాక్యమనే. అయితే ఎఫెసీయుల గ్రంథం 6:12 దేవుడు, ఇంతకు ముందు కూడా ఈ వాక్యం మీకు చెప్పాను, శరీరంతో కాదు మనం పోరాడుచున్నది, ప్రస్తుతం ఉన్న ప్రధానులతో, అధికారులతో, అంధకార లోకనాథ భూమండలో ఉన్న, వాయుమండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. అయితే మనకు ఒక ఆయుధం ఉంది. వాక్యం అనే ఖడ్గమును పట్టుకుని, విశ్వాసం అనే డాలు పట్టుకుని, నువ్వు ఆ ఖడ్గాన్ని ధరించుకుని పౌలు చెప్పినట్లుగా కొరింథీయులు రాసిన పత్రికలో 1వ కొరింథీయుల్లో యేసుక్రీస్తు రాయించిన, పౌలు ద్వారా రాయించిన ఆ పత్రికలో పౌలు పలుకుచున్న మాట ఏం తెలిసినా, మనుషుల జ్ఞానం చేత కాదంట, తీయని మాటల చేత కాదంట. యేసయ్య స్పష్టంగా అపోస్తుల పౌలు ద్వారా రాయించిన మాట పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ జ్ఞానముతో, పరలోక అగ్నితో, పరలోక మహిమతో, పరలోక జ్ఞానముతో, పరలోకంలో ఉన్న అభిషేకంతో దేవుడు నింపి, పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి లోకాన్ని నీ ద్వారా, నా ద్వారా నడిపించబోతున్నాడు. అందుకే అంత్యకాల దినముల్లో మనకు కావాల్సింది ఏదంటే, 1 వాక్యముతో పట్టుకోవాలి, 2వది పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకం ప్రతి కాడిని విరగ్గొడుతుంది. అభిషేకం ప్రతి పాపాన్ని మార్చివేస్తుంది. అభిషేకం ప్రతి రోగాన్ని తీసివేస్తుంది. అభిషేకం ప్రతి ఒక్క జీవితాన్ని మార్చివేస్తుంది. అభిషేకం ఎటువంటి బంధకాన్నైనా తొలగిస్తుంది. ఏ కార్యానైనా తీసివేసగల శక్తి ఏది అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే ఈరోజు నీకు అభిషేకం లేదు అంటే దేవుణ్ణి అడుగు. ఆయన ఉచితంగా నీ ఆత్మపై కుమ్మరించబోతున్నాడు. అంత్య దినముల్లో నా ఆత్మను అందరిపైన, అంటే లోకంలో ఉన్న మనుషులందరిపైన కుమ్మరిస్తానన్నాడు. అయితే ఆషామాసిగా అది రాదు. ఎలాగంటే, ఎవరైతే హృదయాన్ని విప్పి ఆ విలిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి వేడుకుంటారో, క్రీస్తుని ఆహ్వానిస్తారో, ఇంట్రెస్ట్గా, చాలా ఇంట్రెస్ట్గా, ఆత్మతో, సత్యముతో అడిగినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం దిగిరాబోతుంది. షికాతో రికాలాబా. రోజు చూస్తే ఆల్రెడీ అభిషేకం అందరిపైన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే, వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇవ్వలేదన్నమాట. చాలామంది వాళ్ళ హృదయం పాపం వైపు, వాళ్ళ హృదయం ఏదో ధనం వైపు, వాళ్ళ హృదయం ఆస్తి వైపు, వాళ్ళ హృదయం ఏదో చూసుకుని ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు. కానీ యేసుని చూసి దాహంతో ఇంకా ఇంకా నేనైతే ప్రతిరోజు కొత్త అభిషేకంతో నింపయ్యా. దాహం ఇంకా
అభిషేకం పెరగాలి, ఇంకా కొలతలేని అభిషేకం పెరగాలి, ఇంకా సాతాన్ని ఓడించే జయించే అద్భుతాలు చేసే, మిరాకల్ చేసే, స్వస్థతలు చేసే, సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్ చేసే, సంఘాలు కట్టబడే, ఆత్మను సంపాదించే అభిషేకం కావాలని రోజు రోజుకి మనం అడుగుచున్నప్పుడు దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. షికర పరబ లబ్రా. అది ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు నీ హృదయాన్ని పూర్తిగా ఆయనకి సమర్పించుకున్నప్పుడే. షాబ్రోకోతో రీక్లాబా లేబ్రా షాందో రీక్లా టాబ్రో సటో మర్రాక్లుబ్రా షీక్రోక్లోబో లేబ్రా. సాతాను మన హృదయాల్లో ఏదో ఒక ఆశ పుట్టిస్తాడు. లేనిది మనకి కావాలని అనిపిస్తుంది, మనం అనుభవించలేనిది మనకి కోరిక కలిగేలాగా సాతాను చేస్తూ ఉంటాడు. కానీ మనము ఒక్క నిమిషం కూర్చుని ఆ ప్రభు వైపు చూస్తూ ఆ సిలువని ధ్యానించినప్పుడు ఆయన గాయాలు, ఆయన రక్తం, ఆయన కార్చిన ఆ విలువైన రక్తం మనల్ని మార్చివేస్తుంది. ఒక్క క్షణంలో మార్చివేసి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దిగినప్పుడు ప్రతి కాడి విరగొట్టబడుతుందండి. అది ఎటువంటి కాడైనా సరే, అది ఎటువంటి బ్లెస్సింగ్ కావాలనుకున్నా సరే, ఎటువంటిదైనా నీ జీవితంలో నువ్వు కావాలనుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం మార్చివేస్తుంది.